ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీటి ధరలు భారీగా పెంపు, రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా రైలు ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందనమాట. సో దీంతో పాటు మరొక రేటు కూడా పెరిగిందనమాట. పెరిగిన ఖర్చుల నిర్వహణ, ఆధునిక సదుపాయాలు, అంటే ఇప్పుడున్న వాటికంటే టెక్నాలజీ పెంచుకొని దాంతోపాటు ఇక ఇందుకు సంబంధించి కల్పన సాగుతో భారతీయ రైల్వే ప్రయాణికులు ఛార్జీలు పెంచుతున్నారనమాట. ఎందుకంటే ఏవైనా పెంచినా కానీ ప్రయాణికుల ఛార్జీలు పెంచడం అనేది చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏసీ క్లాసులు ప్రయాణించే వారిపైన భారం ఎక్కువగా పడనుందన్నమాట. రైల్వే బోర్డు విడుదల చేసినటువంటి తాజా నివేదిక ప్రకారం ప్రయాణ దూరానికి అనుగుణంగా ఛార్జీలు సవరించారు. ఏసీ టికెట్ సంబంధించి ప్రతి 500 కిలోమీటర్ ప్రయాణానికి అదనంగా 10 రూపీస్ అనేది వసూలు చేస్తారనమాట. ఇప్పుడు ఆర్టీసీలో గతంలో ఎలా అయితే వసూలు చేస్తారో ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ 500 కిలోమీటర్లకు 10 రూపాయలు. ఉదాహరణకు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పాత ధర 20 రూపాయల కంటే ఎక్కువగా చెల్లించాల్సి అయితే ఉంటుంది. స్లీపర్ జనరల్ క్లాస్ విభాగంలో కూడా స్వల్ప మార్పులు చేసినట్టు తెలుస్తుంది. దూరాన్ని బట్టి 5 రూపాయల నుంచి 15 రూపాయలకి అయితే పెరిగాను. అంటే అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ స్లీపరు, అదేవిధంగా ఏసీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఒకసారి గుర్తుంచుకోండి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు. ఇప్పటివరకు రిజర్వేషన్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి, కానీ కొత్తగా బుక్ చేసుకున్న వారికి పెరిగిన ధరలు ఇక అమల్లోకి వస్తాయి. ఎందుకంటే ఇటీవల కాల సంక్రాంతి, దాంతోపాటు క్రిస్మస్, వివిధ పండుగలు అయితే ఉన్నాయి కాబట్టి వందే భారత్, అమృత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం, స్టేషన్లు వాటిని ఇంకా ఉన్న వాటికంటే డెవలప్మెంట్ చేయడం కోసం భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఇక విడి భాగాల ధరలు, సిబ్బంది జీతభత్యాల పెంపు వల్ల రైల్వే ఆర్థిక భారం పెరిగిందని చెప్పేసి రైల్లో పరిశుభ్రత, బయో టాయిలెట్లు, ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని నిధులు కేటాయించాలని రైల్వే అయితే భావిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి రేట్లు అనేది పెరిగాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో అదేవిధంగా కోడిగుడ్డు ధర కూడా 5 రూపాయలు ఉంటే దాదాపు ఇప్పుడు వచ్చేసి 8 రూపాయల వరకు అయితే పెరిగింది. టమాటా కూరగాయలు ఏది తీసుకున్నా కానీ 60 రూపాయల వరకు అయితే ఉందన్నమాట మార్కెట్లో. సో ఇవి ధరలు అనేది పెరిగిన ధరలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.